ఏదైతే మేము ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే, అది నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. మేము మాట్లాడేది ఎలా ఉంటుంది? దాని యొక్క ఎయిమ్ ఏంటి? ఆ కమ్యూనికేషన్ యొక్క పర్పస్ ఏంటి అనంటే, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం ఒకటి, అర్థం చేసుకున్న దాన్ని ఒకవేళ మీరు కనుక మన ఫీల్డ్‌లో గనక ఇంప్లిమెంట్ చేస్తే, అప్లై చేస్తే, మీకు సక్సెస్ రావటానికి ఇది దోహదపడుతుంది అనేటటువంటి ఒక పాయింట్‌ని బేస్‌గా తీసుకొని మొత్తం స్ట్రక్చర్ అంతా జరుగుతుందండి. ఈ సిస్టమ్ అంతా స్ట్రక్చర్ జరుగుతుంది. ఈ జూమ్ మీటింగ్స్ కావచ్చు. జూమ్ మీటింగ్స్‌లో ఏ రోజు ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏంటి అని అనేది మొత్తం కూడా ఇదవ్వచ్చు. ఇది చెప్పేటప్పుడు మేజర్ రోల్ ప్లే చేసేదేంటి అనంటే మా యొక్క ఐడియాలజీ అండి. మేమెలా చూస్తున్నాము, నేనెలా చూస్తున్నాను, ఎవరైతే వక్తున్నారో వాళ్ళెలా చూస్తున్నారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఎటువైపు నుంచి, ఏ కోణంలో నుంచి, ఇది ఎందుకని మంచిది? ఇది దీనివల్ల ఏ రకంగా మనకి లాభం జరుగుతుంది అనేటటువంటిది ఒకటి చూడడం అన్నది జరుగుతుంది. పాయింట్ ఆఫ్ వ్యూ మారాలి అనంటే పర్సన్ మారాలి. మీకు చెప్పేటటువంటి పర్సన్ మారాలి. నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా సేమ్ సేమ్ ఇలానే ఉంటుంది. ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని? ఆ పారాడైమ్ ఉంటుంది గదా! అందరికీ క్రియేట్ అవుతుంది గదా! ఆ రకంగా ఉంటుందనమాట. అందుకనే ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మన ప్రొడక్ట్‌ని అర్థం జేసుకోవడానికి మనకి ఇంకొక అవకాశం వస్తే బావుంటుంది అనేటటువంటి ఒక చిన్న ఉద్దేశంతో మేము కొంతమందిని ప్రమోట్ చేయటం అని అన్నది మొదలుపెట్టామండి. అందులో మన డాక్టర్ రజనీకాంత్ గారు కావచ్చు, లేకపోతే శ్యామ్ గారు కావచ్చు. ఈ రకంగా కొంత మేము ప్రయత్నం అన్నది చేయటం అన్నది జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున మన ప్రొడక్ట్ గురించి మీకు పనికొచ్చేటటువంటి పాయింట్స్ కొన్నిటిని పాయింట్ ఆఫ్ వ్యూ మార్చుకొని, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఒక పాయింట్ ఆఫ్ వ్యూని ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం అందరం వింటే అది కూడా మనకి పనికొచ్చేటటువంటి ఒక ఆహ్, విధానం అవుతుందనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రొడక్ట్ సెషన్‌ని ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని శ్యామ్ గారు ప్రెజెంట్ చేస్తారండి మీకు. శ్యామ్ గారు వేర్ ఆర్ యూ అండి? ప్లీజ్ టేక్ అప్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్ అందరికి. హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ అండ్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆమ్ ఐ ఆడిబుల్ సార్? యెస్. యెస్. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా న్యూ యంగ్ కంపెనీకి, క్యూర్సెల్‌కి, అంతకంటే ముందుగా మళ్ళీ ఈ కంపెనీని పరిచయం చేసినటువంటి ద గ్రేట్ లీడర్, ద లయన్ ప్రసాద్ సార్ గారికి ధన్యవాదాలు సార్. అలాగే మన గొప్ప లీడర్స్ అందరికీ ధన్యవాదాలు సార్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్‌లో ఒక చిన్న బేసిక్ పాయింట్ చెప్పి దాని తర్వాత సెషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ చిన్న బేసిక్ పాయింట్ ఏంటంటే, మన ప్రతి ఒక్కరికి తెలుసు మన శరీరం కణాలతో నిర్మితమై ఉంది అని. అయితే ఈ కణము లోపల ఎన్నో అణువులు, పరమాణువులు నిరంతరం అవి తిరుగుతూ దాని పని అవి చేస్తూ ఉంటాయండి. ఈ అణువులు, పరమాణువులు ఏదైతే ఉన్నాయో నిరంతరము ఆ సెల్ లోపల తిరుగుతూనే ఉంటాయి. ఆ తిరుగుతున్న క్రమంలో వాటి పని అవి చేస్తూ ఉంటాయి. ఇలా చేయడానికి గాను దానికి సక్రమైన పరిస్థితి మనం కల్పించాలి. అవి ఆ చేసే పనికి తనకంటూ ఒక ఎనర్జీ కావాలి, శక్తి కావాలి. ఆ శక్తిని మనం తీసుకునే ఆహారం ద్వారా అందిస్తున్నాం. అయితే అంతా బాగుంది కానీ ఇప్పుడు ఆ అణువులు, పరమాణువులు ఈ తిరుగుతున్న క్రమంలో అవి చేస్తున్న పని క్రమంలో అలసిపోతుంటాయి, రిపేర్ అవుతుంటాయి, అంటే డ్యామేజ్ అవుతాయి, కొన్ని ఓల్డర్ అయిపోయి చనిపోతుంటాయి. ఇలా జరుగుతున్న క్రమంలో సెల్ యొక్క పనితనం తగ్గుతుంది. అయితే మనం ఏం చేయాలి? వీటిని మళ్ళీ రిపేర్ చేయాలి, రీజనరేట్ చేయాలి, కొత్తవి చేయాలి. చనిపోయిన అణువులు, పరమాణువుల స్థానంలో మరీ కొత్తవి రావాలి. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండాలి. ఈ రిపేర్ అనేది, రీజనరేట్ అనేది, మళ్ళీ పుట్టడం అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఇలా జరగాలి అంటే దానికి శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని అందించేది మనం తీసుకునే ఆహారం. అదే దానికి ముడి సరుకు. ఆ ముడి సరుకు అనేది కరెక్ట్‌గా ఉంటే దాని పనేది కరెక్ట్‌గా చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చేస్తున్న పనేంది? దానికి కావాల్సిన ముడి సరుకు కాకుండా
క్వాలిటీ లేని సరుకు పంపిస్తున్నాం. ఈ క్వాలిటీ లేనిది పంపించడం వల్ల అక్కడ అణువులు, పరమాణువులు కూడా దాని పనితీరు కూడా క్వాలిటీ లేకుండా పోతుంది. ఎప్పుడైతే ఈ క్వాలిటీ లేకుండా ఉంటుందో మన సెల్ యొక్క పనితీరు ఓవరాల్‌గా సెల్ యొక్క పనితీరు కూడా క్వాలిటీ లేకుండానే ఉంటుందండి. సో, మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఆ సెల్‌కి కావాల్సినటువంటి సరైన ముడి సరుకుని సరైన టైంలో, సరైన క్రమంలో అందించడం. అప్పుడు దాని పనితనం కరెక్ట్‌గా ఉంటది. ఇది మనం అందించాల్సింది మన ఆహారం ద్వారా. అందరికీ తెలుసు ఈ దైనందిన జీవితంలో, ఉరుకుల పరుగుల జీవితంలో క్వాలిటీ ఫుడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మంచిది. ఈ రోజుల్లో ఎవరికీ పాసిబుల్ కాదది. కష్టంతో కూడుకున్న పని. 99.9% పీపుల్ మనం ఒప్పుకొని తీరాల్సిన విషయం. అయితే మరి ఏం చేయొచ్చు సార్ దీన్ని? ఎలా దీని పనితీరుని బాగు చేయొచ్చు? మరి ఈ ఆహారాన్ని మీరేదైతే చెప్తున్నారో దీన్ని ఎలా అందించాలి? ఇదే విషయాన్ని మన న్యూ యంగ్ కంపెనీ ఆలోచించింది. ఆలోచించి అరే అక్కడ సెల్ లోపల ఉన్న అణువులు, పరమాణువులు బాగా పనిచేయాలంటే, దాని పని సక్రమంగా చేయాలంటే, మనం ఈ ఆహారం ద్వారా అన్నీ అందించలేకపోతున్నాం కదా! వీటన్నిటిని సంగ్రహించి, ఒక సైన్స్‌ని జోడించి, దానొక ప్యాక్ రూపంలో, రెడీమేడ్ ప్యాక్ రూపంలో అందిస్తే ఆ సెల్స్ బాగా పనిచేస్తాయి అని పరిశోధించి, చాలా పరిశోధన చేసిన తర్వాత మనకి ఒక క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ రూపంలో అందించారండి. యెస్ సార్. ఇది నేను చెప్పదలుచుకున్న బేసిక్ థింగ్. ఇకపోతే నేను మన సబ్జెక్ట్‌లోకి వస్తానండి. మన క్యూర్ సెల్ ఏంటి? అందులో ఏముంది? అది ఎలా పనిచేస్తుంది? దేని మీద పనిచేస్తుంది ముఖ్యంగా? ఈరోజు మెయిన్ టాపిక్ అది ఉంటుందండి. మనం చాలా టెస్టిమోనీస్‌లో వింటుంటాం. సార్ నాకు డాక్టరు యాక్సిడెంట్ తర్వాత చాలా రోజులు నడవొద్దన్నారని, కానీ నేను నడవడం స్టార్ట్ చేస్తున్నాను. అంటే నీ బోన్ బాగుంటుందక్కడ. బోన్ హెల్త్ బాగుంది. ఈ బోన్ హెల్త్‌ని మన ప్రొడక్ట్‌లో ఉన్న ఏ ఇంగ్రీడియెంట్ సరిచేసింది? సార్ డయాలిసిస్‌లో ఉన్నామండి. కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదండి. ఇప్పుడు బాగున్నారండి. ఈ కిడ్నీ పనితీరుని బాగు చేసింది మన క్యూర్ సెల్‌లో ఉన్నటువంటి ఏ ఇంగ్రీడియెంట్? అది ఈరోజు మన మెయిన్ టాపిక్ అండి. ఇక్కడ సిగ్నల్ దృష్ట్యా నేను కొంచెం వీడియో ఆఫ్ చేసుకుంటున్నాను. అందరూ గమనించగలరు. థాంక్ యూ సార్. ఇక మన అసలు విషయానికొస్తే, మన న్యూ యంగ్ అనే కంపెనీ ఏదైతే మనకి ఒక ప్రొడక్ట్ ఇచ్చిందో క్యూర్ సెల్ అనే ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే, మొట్టమొదటి అండి మాలస్ డొమెస్టికా. ఒక రేర్ స్విస్ యాపిల్ వెరైటీస్ నుంచి తీసిన యాపిల్ అండి ఇది. ఈ యాపిల్ ఫ్రూట్ నుంచి తీసిన స్టెమ్ సెల్. ఆ తర్వాత సోలార్ వైటిస్, ఒక రెడ్ గ్రేప్. ఇందులో ఉన్న స్టెమ్ సెల్స్. ఈ రెండిటిలో నుంచి స్టెమ్ సెల్స్ తీశారు. స్టెమ్ సెల్స్ గురించి మనం ప్రత్యేకంగా మళ్ళీ చెప్పట్లేదండి. ప్రతిసారి చెప్తూ ఉన్నాం కాబట్టి. సో, ఈ 2 స్టెమ్ సెల్స్‌తో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్‌ని వీటికి జత చేశారు. మీరు చేయాల్సిన పని చేయండి. ఆ తర్వాత మేము సపోర్ట్ చేస్తాం మీకు అని ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఏం యాడ్ చేస్తారంటే మన కంపెనీ వాళ్ళు బ్లూబెర్రీ, అసాయి బెర్రీ, బార్లీ గ్రాస్, క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ కోహోష్, అస్టాక్సాంథిన్, ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్ అండి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మాలస్ డొమెస్టికా, సోలార్ వైటిస్ ఈ 2 స్టెమ్ సెల్స్, వాటితో పాటు బ్లూబెర్రీ, అసాయి బెర్రీ, బార్లీ గ్రాస్, క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ కోహోష్, అస్టాక్సాంథిన్, ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3, 6, 9 ఇవి మన ఇంగ్రీడియెంట్స్ అండి. మన క్యూర్ సెల్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ ఇవి. ఇకపోతే ఈ ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ దేనికి పనిచేస్తుంది? మన హెల్త్ లో దేని మీద ఎఫెక్టివ్ గా ప్రభావం చూపిస్తుంది? మొట్టమొదటండి ఈ మాలస్ డొమెస్టికా ఏదైతే ఉందో ఇది ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ నుంచి పనిచేస్తుంది. దీని గురించి మనం డెప్త్ గా వెళ్ళలేము. ఎందుకంటే ఇది జెనెటిక్స్ లెవెల్‌లో మనం మాట్లాడాలి. ఒక సెల్ లోపల ఆ సెల్ ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎన్నిసార్లు డివైడ్ అవ్వాలి? ఎప్పుడు చనిపోవాలి? అంత ఇన్ఫర్మేషన్ ఆ డీఎన్ఏలో ఉంటుంది. ఆ డీఎన్ఏ లెవెల్‌లో పనిచేసేది మన మాలస్ డొమెస్టికా. ఇక ఇది ఇంకా ఏం హెల్ప్ చేస్తుందంటే
ఇట్ రెడ్యూసెస్ విజరల్ ఫ్యాట్ అండి. విజరల్ ఫ్యాట్ అంటే మన బాడీలో కొన్ని విజరల్ ఆర్గాన్స్ అని ఉంటాయి. మనందరికీ వైటల్ ఆర్గాన్స్ అని వింటుంటాం. బ్రెయిన్, హార్ట్ ఇలా చాలా వైటల్ ఆర్గాన్స్ ఉన్నాయని. వైటల్ ఆర్గాన్స్ అంటే ముఖ్యమైన ఆర్గాన్స్ అని. వాటితో పాటు విజరల్ ఆర్గాన్స్ అని ఉంటాయండి. ఒక సింపుల్ విధానంలో చెప్పాలంటే విజరల్ ఆర్గాన్స్ అనేది వాటికి బోన్ సపోర్ట్ ఉండదండి అంతగా. ఎప్పుడైతే బోన్ సపోర్ట్ ఉండదో దానికి ప్రొటెక్షన్ కొంచెం అవసరం అవుతుంది. చాలా మంది ఒకటి అనుకుంటుంటారు, మనకి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, ఏం తిన్నా ఏం చేసినా ఎక్కడ ఎలా చేసినా కూడా ఈ కొవ్వంతా ఎందుకు పొట్ట భాగంలోనే వచ్చి చేరుకుంటుంది అని. చాలా వైటల్ ఆర్గాన్స్ కి బోన్ సపోర్ట్ ఉందండి. ఎగ్జాంపుల్ కి బ్రెయిన్ కి మన స్కల్ సపోర్ట్ ఉంది, అంటే ఆ బోన్ బ్రెయిన్ ని కాపాడుతుంది. ఇకపోతే హార్ట్, దాని వెనుక లంగ్స్, వీటిని ఏం చేస్తుందంటే మన రిబ్ కేజ్ అనేది కాపాడుతుంది. అది ఒక బోనీ వ్యవస్థ. కానీ ఈ బెల్లీ రీజన్ లో ఉన్న ఈ స్టమక్ ఈ పార్ట్ అయితే ఎటువంటి బోన్ సపోర్ట్ లేదు ఫ్రంట్ సైడ్. సో దాన్ని సపోర్ట్ చేయడం కోసం అనేసి బాడీ ఆటోమేటిక్ గా ఆ కొవ్వు అంశాన్ని అక్కడ పెడుతుంది దాని సపోర్ట్ కోసం. అది ఎక్కువైనా కూడా కష్టమే. సో ఈ విజరల్ ఫ్యాట్ ని తగ్గించడం కోసం మన మానస్ డొమెస్టిక్ గా హెల్ప్ చేస్తుందండి. దాంతోపాటు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని తగ్గించడంలో, బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ అతి ముఖ్యమైన పదార్థం అండి మనకి ఎనర్జీ ఇవ్వడంలో. అయితే ఆ గ్లూకోజు ఎంత ఉండాలి, ఏ టైంలో రావాలి, ఎంత మోతాదులో మన సెల్ లోపల వెళ్ళాలి, అది కరెక్ట్ గా ఉండాలి. అలా కాకుండా బ్లడ్ లో పేరుకొని పోతే అది చాలా ప్రాబ్లం అవుతుంది. అదే మన డయాబెటీస్ ఇంకోటి అంటాం. అయితే ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని తగ్గించడంలో మన మానస్ డొమెస్టిక్ గా చాలా హెల్ప్ చేస్తుంది. ఆ క్రమంలో వెయిట్ లాస్ కి సపోర్ట్ చేస్తుంది. చాలా మంది మనం వింటుంటాం కదా, వెయిట్ అంతకుముందు ఉన్నామండి, ఇప్పుడు కొంచెం లాస్ అయ్యామండి, వెయిట్ లూజ్ అయ్యాము. ఎస్, వెరీ గుడ్. మన మానస్ డొమెస్టిక్ గా పనిచేస్తుందండి. దాంతోపాటు గట్ హెల్త్ ని కాపాడుతుంది. గట్ అని చెప్పాలంటే మన నోటి నుంచి గుద ద్వారం దాకా ఉన్న అన్ని ఆర్గాన్స్ ని కలిపి గట్ అంటామండి. ఆ గట్ యొక్క హెల్త్ ని కాపాడడంలో మానస్ డొమెస్టిక్ గా చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ఈ క్యాన్సర్ అనే దాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఆస్తమా అనే దాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మన బ్రెయిన్ సెల్స్ కరెక్ట్ గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. తద్వారా మన మెంటల్ హెల్త్ బాగుండడానికి మానస్ డొమెస్టిక్ గా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఎన్నో టెస్టిమోనియల్స్ విన్నామండి, ఆస్తమా తగ్గిందని, అంతకుముందు కొంచెం బ్రెయిన్ సరిగా లేదండి, ఇప్పుడు బాగుందండి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మన మానస్ డొమెస్టిక్ గా చేస్తుందండి. ఇకపోతే రెండో ఇంగ్రీడియంట్ గా మనకున్నది సోలార్ వైటిస్. దీని యొక్క అత్యంత గొప్పతనం ఏంటంటే యూవీ రేస్ ఏదైతే ఉన్నాయో ఆ యూవీ రేస్ నుంచి మన స్కిన్ డ్యామేజ్ కాకుండా అత్యద్భుతంగా కాపాడుతుందండి. మనకు తెలుసు అన్నిటికంటే అతి పెద్ద ఆర్గాన్ మన శరీరంలో స్కిన్ అండి. అత్యంత పెద్ద ఆర్గాన్ స్కిన్. ఈ స్కిన్ అనేది ఒక్కటే మనం మొత్తం లోపల ఉన్న అవయవాల్ని కవర్ చేస్తుంది. అంటే బయట నుంచి ఏదైనా డ్యామేజ్ ఏమున్నా వెళ్ళాలి అంటే స్కిన్ ద్వారా వెళ్ళాలి. అందులో ఈ రోజులో ముఖ్యంగా యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ స్కిన్ ని చాలా డ్యామేజ్ చేస్తుంది. అది లోపలికి వెళ్ళాక ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. సో ఈ స్కిన్ ని ఈ యూవీ రేస్ నుంచి అది టాలరేట్ చేసేలాగా, దాన్ని తట్టుకునేలాగా చేస్తున్నది మన సోలార్ వైటిస్ అండి. ఇంకా ఇది ఎలా పనిచేస్తుంది? మనకి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. అంటే త్వరగా వయసు వచ్చిన లక్షణాలు కనిపించుకోకుండా స్కిన్ హెల్తీగా ఉండేలాగా చేస్తుంది. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. అలాగే ఈ క్యాన్సర్ సెల్ ఏదైతే గ్రోత్ అవుతున్నాయో ఆ గ్రోత్ ని కూడా తగ్గిస్తుందండి మన సోలార్ వైటిస్. సో యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, యాంటీ మైక్రోబియల్ అంటే ఏదైనా మైక్రోబ్స్ మనకి హాని చేసే సూక్ష్మజీవులు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కాపాడుతుంది. ఈ క్యాన్సర్ ని కూడా ఆ సెల్ గ్రోత్ కాకుండా మన సోలార్ వైటిస్ అనేది హెల్ప్ చేస్తుందండి. ఇకపోతే ఈ రెండు మనకి స్టెమ్ సెల్స్ నుంచి చేస్తున్నవి. ఇక మిగతా ఇంగ్రీడియంట్స్
మన బ్లూబెర్రీ ఉందండి. ఈ బ్లూబెర్రీ ఇందాక చెప్పాను, కొంతమందికి ఎగ్జాంపుల్కి యాక్సిడెంట్ అయింది, సర్జరీ జరిగింది, డాక్టర్స్ ఒక 3 months నడవకండి అని చెప్పారు. అయితే క్యూర్ సెల్ వాడిన వాళ్ళు 3 months కాదు కదా, 1.5 monthsలోనే నడవగలుగుతున్నారు. ఎలా నడవగలుగుతున్నారు? అక్కడ బోన్ హెల్త్ బాగుంటేనే నడవగలుగుతారు. ఆ బోన్ హెల్త్ ని కాపాడుతుంది మన బ్లూబెర్రీ అండి. మన క్యూర్ సెల్లో ఉన్న బ్లూబెర్రీ ఆ బోన్స్ హెల్తీగా ఉండడంలో పనిచేస్తుంది, స్కిన్ హెల్తీగా ఉండడంలో పనిచేస్తుంది, డయాబెటీస్ ని మేనేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. హార్ట్ డిసీజెస్ అండి, చాలా మంది విన్నాం, హార్ట్ లో బ్లాక్లు ఉన్నాయండి, స్టంట్లు వేసారండి, ఇంకోటి అయ్యారండి, ఇప్పుడు బాగుందండి. మన క్యూర్ సెల్లో ఉన్న ఈ బ్లూబెర్రీ దానికి ఎంతగానో సహాయం చేస్తుందండి. దానివల్లే ఈ హార్ట్ డిసీజెస్ ని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాం. ఇకపోతే అతి ముఖ్యమైనదండి, చాలా మందికి కొంచెం వయసు పైబడిన వారికి వచ్చే సమస్యలు, కాగ్నిటివ్ హెల్త్ ని బాగా చూస్తుందండి ఇది. అంటే ఈ మతిమరుపు సమస్యలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ లేడీస్ కి ఏజ్ పెరిగే కొద్దీ, అంటే మెనోపాజ్ దాటిన తర్వాత కొన్ని మతిమరుపు సమస్యలు వస్తుంటాయి. ఈ మతిమరుపు సమస్యలు రాకుండా ఈ కాగ్నిటివ్ హెల్త్ ని కాపాడడంలో మన బ్లూబెర్రీ చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. దీంతో పాటుగా అసాయి బెర్రీ అద్భుతం చూడండి. ఈ అసాయి బెర్రీలో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఫ్యాటీ యాసిడ్స్ మన హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ ని, దాని యొక్క రెగ్యులేషన్ ని కాపాడుతుంది. హార్మోన్స్ ప్రొడక్షన్ చేయడము, దాన్ని రెగ్యులేట్ చేయడం. ఈ హార్మోన్స్ అనేవి కెమికల్స్ అండి, చాలా తక్కువ మోతాదులో ఉంటాయి, కానీ ఆ తక్కువ మోతాదే మన శరీరంలో ఎన్నో మార్పులకి కారణం. ఈ హార్మోన్స్ ప్రొడక్షన్ కి, రెగ్యులేషన్ కి మన అసాయి బెర్రీ అత్యద్భుతంగా హెల్ప్ చేస్తుందండి. ఇకపోతే చాలా మందికి మనం టెస్టిమోనియల్స్ లో వినుంటాం, ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అంటే పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ ని దాన్ని కాపాడడంలో మన అసాయి బెర్రీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అంటే తద్వారా ఇది ఏం చేస్తుంది, ఆ రిప్రొడక్టివ్ హెల్త్ ని కాపాడుతుంది. ఆ రిప్రొడక్టివ్ ఒక ఆర్గాన్స్ ని, వాటి పనితీరుని, అవి ఎంత బాగా ఉండాలో అంత బాగా ఉండడంకు మన అసాయి బెర్రీ అనేది హెల్ప్ చేస్తుంది. ఇకపోతే వెయిట్ గెయిన్ అద్భుతం చూడండి. మనం ఎంతసేపు ఉన్న వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అంటుంటాం, కానీ కొంతమందికి బాగా లీన్ గా ఉన్న పర్సన్ కి వెయిట్ గెయిన్ కావడం కూడా సమస్యనండి. ఆ వెయిట్ గెయిన్ కావడంలో కూడా మన క్యూర్ సెల్ హెల్ప్ చేస్తుంది. అసాయి బెర్రీకి ఆ గుణం ఉందండి. ఆ వెయిట్ గెయిన్ కావడానికి హెల్ప్ చేసేటువంటి గుణం ఈ అసాయి బెర్రీకి ఉంది. ఆ అసాయి బెర్రీ మన క్యూర్ సెల్ లో ఉంది. అంటే మన క్యూర్ సెల్ వెయిట్ గెయిన్ కావడానికి కూడా అత్యద్భుతంగా పనికొస్తుంది. ఇకపోతేనండి బార్లీ గ్రాస్, గోధుమ గడ్డి, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది మనకి డైజెషన్ లో చాలా బాగా పనికొస్తుందండి. ఇందులో ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అని ఉంటాయి. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఏదైతే ఉన్నాయో, అది మన గట్ లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ గా పనికొస్తుంది. చాలా మందికి తెలిసిండకపోవచ్చు, చదువుకున్న వాళ్ళకైతే తెలిసింటుంది, ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి. మన శరీరంలో, ముఖ్యంగా మన గట్లో, అంటే మన పొట్ట భాగంలో, మన ప్రేగుల భాగంలో కొన్ని కోటాను కోట్ల గుడ్ బ్యాక్టీరియాస్, మైక్రోబ్స్ ఉంటాయండి. కొన్ని కోటాను కోట్ల గుడ్ మైక్రోబ్స్ ఉంటాయి. ఆ గుడ్ మైక్రోబ్స్ ఉన్నందుకే మనం ఆరోగ్యంగా ఉన్నాం. కాకపోతే మనం ఇప్పుడు తింటున్న తిండి వల్ల, మనం ఇప్పుడు ఇస్తున్న ఫుడ్ వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది అక్కడ. ఎప్పుడైతే ఆ గుడ్ మైక్రోబ్స్ చనిపోతాయో, ఆ గట్ పనితీరు సరిగా ఉండదు. మన ఈ బార్లీ గ్రాస్ ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే ఉందో, ఆ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఆ గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ అవుతుంది. అంటే ఆ గుడ్ బ్యాక్టీరియా బతుకుతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా బతకడం వల్ల ఆ గట్ హెల్త్ ని కాపాడుతుంది. ముఖ్యంగా ఈ బెల్లీ రీజన్ లో ఇంతకుముందు చెప్పాం కదా, ఫ్యాట్ ఉండాలి, కానీ ఎక్కువైతే కష్టం. ఆ బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడంలో మన గోధుమ గడ్డి, ఈ బార్లీ గ్రాస్ అనేది అత్యద్భుతంగా పనిచేస్తుందండి.
బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గిస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ ఉన్నాయో అవి తగ్గుతాయో, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, అన్నీ తగ్గుకుంటూ వస్తాయండి. దాంతో పాటుగా వెయిట్ లాస్కి పనికి వస్తుంది మన బార్లీ గ్రాస్. చాలా మంది విన్నాం కదా, మనం కొంచెం వెయిట్ లాస్ అయ్యామండి, బాగుందండి, మన బార్లీ గ్రాస్ చేస్తుందండి, క్యూర్ సెల్లో ఉన్న బార్లీ గ్రాస్. సో ఇకపోతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అండి, క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్. ఈ క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ అనేది మన హార్ట్, మన కిడ్నీస్ బాగా పనిచేయడంలో హెల్ప్ అవుతుంది. ఎంతమంది టెస్టిమోనీస్ వినట్లేదండి, మన కిడ్నీస్ బాగున్నాయి అని. ఆ క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి పని చేస్తుంది. ఈ క్లోరెల్లా ఇంకా ఏం పని చేస్తుందంటే, ఫీమేల్లో ముఖ్యంగా ఈ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ కావడం వల్ల వచ్చే సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మగ లక్షణాలు కనిపించడం అనేవి. అంటే ఎగ్జాంపుల్కి ఏమవుతుందంటే, ఫీమేల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్తో పాటు టెస్టోస్టిరోన్ హార్మోన్ కూడా ఉంటుందండి. అయితే ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ మగవాళ్ళకి సంబంధించింది. ఇక్కడ మగ ఆడ అనే తేడా కాదు, కానీ ఈ హార్మోన్స్ అనేది సెక్షువల్ హార్మోన్స్. అయితే ఈ టెస్టోస్టిరోన్ మగ లక్షణాలు కనిపించడంలో హెల్ప్ అయ్యేది. ఈ ఆడవాళ్ళకి ఏమవుతుందంటే, ఒకానొక వయసు దాటిన తర్వాత, మెనోపాజ్ దాటిన తర్వాత, ఆ ఫీమేల్ హార్మోన్స్, ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ తగ్గుకుంటూ వస్తాయి. ఎప్పుడైతే ఆ హార్మోన్స్ తగ్గుకుంటూ వస్తాయో, ఇప్పుడు దాకా టెస్టోస్టిరాన్ ఉంటుందన్నాం కదా లేడీస్లో కూడా, అయితే అది ఎఫెక్టివ్గా పని చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఆ టెస్టోస్టిరాన్ లెవెల్ని మించి ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఎక్కువ ఉన్నాయో, టెస్టోస్టిరాన్ హార్మోన్ పనిని అవి అధిగమించేసాయి. కాబట్టి ఆ లక్షణాలు కనిపించవు. కాకపోతే వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, ఈ హార్మోన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయో, అప్పుడు ఈ కొద్ది మొత్తంలో ఉన్న టెస్టోస్టిరాన్ కూడా దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీని ఎఫెక్టే కొంతమందికి వయసు అయిపోయి మెనోపాజ్ తర్వాత కొంతమంది లేడీస్కి ఈ మూతి మీద మీసాలు లాంటివి రావడము, అంటే హెయిర్ గ్రోత్, ఆ వాయిస్ చేంజ్ కావడం, కొంచెం గంభీరంగా రావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. ఇక ఈ సబ్జెక్ట్లో అలా పోతూనే ఉంటాం. ఇక మెయిన్ దానికి వచ్చేస్తున్నా అండి. ఒక స్టడీస్ ఏం చెప్పాయంటే, ఈ క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ని ప్రతిరోజు ఒక 1.5 గ్రామ్స్ కనుక తీసుకుంటే హెడేక్, ఫ్యాటిక్ చాలా బాగా అద్భుతంగా తగ్గుతున్నాయనేసి ఆ స్టడీస్ చెప్పాయండి. మనం కూడా కల్లారా చూసాం, ఎంతో మందికి హెడేక్ తగ్గిందని, ఈ అలసట, ఫ్యాటిక్ కండిషన్ ఏదైతే ఉందో అది తగ్గింది అని. ఇది మన క్యూర్ సెల్ చేస్తున్న అద్భుతం అండి. మన కంపెనీ చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, ఇలాంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తెచ్చి ఒక చోట చేర్చడం, అది మన చేతిలో పెట్టడం. మనందరికీ తెలుసు, అంతకుముందు కంపెనీలో కూడా చేస్తుంటాము, ఈ స్పిరులినా అనేది ఒకటి ఉంటుంది. ఈ స్పిరులినా అనేది చాలా మంచి ఇంగ్రీడియంట్ అని అందరికీ చెప్తున్నాం. ఎస్, నిజమే. ఈ స్పిరులినా కంటే కూడా క్లోరెల్లా బెటర్ అండి. కంపెనీ ఆలోచన ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. చాలా కంపెనీస్ స్పిరులినాను ఇస్తున్నాయి, దానికి మించి దానికంటే బెటర్గా ఉన్న క్లోరెల్లాని తెచ్చి మన క్యూర్ సెల్లో పెట్టడం ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచించండి. ఈ స్పిరులినా కంటే ఒమేగా 3 మన క్లోరెల్లా ఎక్కువ ఉంటుంది. అంటే ఏ విధంగా చూసినా కూడా స్పిరులినా కంటే క్లోరెల్లా అనేది బెటర్ వన్. అలాంటి బెటర్ వన్ని తెచ్చి మన కంపెనీ యాడ్ చేయడం మన క్యూర్ సెల్లో. ఎస్ అండి. ఇకపోతే తర్వాత బ్లాక్ కోహోష్. ఈ బ్లాక్ కోహోష్ ఏం చేస్తుందండి, ఇందులో అత్యద్భుతంగా డైటరీ సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఈ డైటరీ సప్లిమెంట్స్ అయితే ముఖ్యంగా ఆడవాళ్ళకి, చాలా మంది లేడీస్కి ఉన్న ఈ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాం. ప్రీ మెన్స్ట్రువల్ క్రాంప్స్ అండి, అంటే మెన్స్ట్రుయేషన్ అయ్యే ముందు వచ్చే ఈ పొత్తి కడుపు నొప్పి, అందులో అసహనం ఏదైతే ఉంటుందో, ఈ ప్రీ మెన్స్ట్రువల్ క్రాంప్స్ ని తగ్గించడంలో ఈ బ్లాక్ కోహోష్ అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. దాంతోపాటు ఈ మెన్స్ట్రువల్ రెగ్యులేషన్, చాలా మందికి రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉండదు.
ఈ మెన్స్ట్రుయేషన్ రెగ్యులర్ చేయడంలో మనకు బ్లాక్ కోహోస్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా మెనోపాజ్ సిమ్టమ్స్ అని. ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ లైక్ దాన్ని ఏమంటారు, హాట్ ఫ్లషెస్, ఇరిటబిలిటీ, ఈ మూడ్ స్వింగ్స్, ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ మెనోపాజ్ దాటిన తర్వాత వచ్చే లక్షణాలండి. అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని కాదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్స్ డిస్టర్బ్ కావడం వల్ల జరిగేటువంటి ప్రక్రియలు ఇవి. ఇవి తగ్గించడంలో ఈ హార్ట్ ఫ్లషెస్ కానివ్వండి, ఇరిటబిలిటీ కానివ్వండి, మూడ్ స్వింగ్స్ కానివ్వండి, వాళ్ళకి తెలియదండి వాళ్ళు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆ హార్మోన్ అలా పనిచేస్తుంది, దాని సమతుల్యత లేదు. సో ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సిమ్టమ్స్ ని తగ్గించడంలో మన బ్లాక్ కోహోస్ అత్యద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ఇకపోతే మగవారిలో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ లైన్స్ ని తగ్గించడంలో మనకి ఈ బ్లాక్ కోహోస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచించండి మన క్యూర్ సెల్ అనేది. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఇకపోతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆస్టాక్సాంతిన్ అండి. నాకు తెలిసి చాలా మంది కోవిడ్ టైంలో మనం మామూలుగా ఎప్పుడైతే బ్లడ్ తక్కువ అవుతుందో అప్పుడు అందరూ ఏం చూసింటామంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఒక రెడ్ కలర్ ప్యాకెట్ ఉంటుంది, ఆ బ్లడ్ ఇంకొకరిని ట్రాన్స్ఫ్యూజ్ చేయడం చూసింటాం, అంటే ఇంకొకరికి ఎక్కించడం. చాలా కొద్ది మందికి కరోనా టైంలో చిన్న చిన్న ప్యాకెట్స్ వైట్ కలర్లో ఉంటాయి. ఆ వైట్ కలర్లో ఉన్న ప్యాకెట్స్ని కూడా మన ఇది ఏదైతే బ్లడ్ని ఎక్కించారో అలా ఎక్కించడం చూసింటారు హాస్పిటల్స్లో. చిన్న ప్యాకెట్ ఉంటుంది, అది తెల్లగా ఉంటుంది. ఇదేంటి, తెల్ల రక్తమా? అవును, మన రక్తంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి, దానిలో డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఆ తెల్ల రక్త కణాల పని చాలా మంది తెలిసింటుంది. ఇమ్యూన్ సిస్టమ్ కాపాడడంలో వైట్ బ్లడ్ సెల్స్ అత్యద్భుతమైన రోల్ ప్లే చేస్తాయి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ని కాపాడడంలో మన ఆస్టాక్సాంతిన్ నెంబర్ 1 ప్లేస్ రోల్ చేస్తుందండి. ఇందులో ఉన్నటువంటి ఈ డబ్ల్యూబీసీ, ముఖ్యంగా టీ సెల్స్, అలాగే నేచురల్ కిల్లర్ సెల్స్ అంటామండి. ఇవి ఏదైనా హానికరమైన యాంటీజెన్స్ బాడీలోకి ప్రవేశిస్తే వాటి దగ్గరికి వెళ్ళి వాటిని నాశనం చేస్తాయి. అంటే మన ఇమ్యూనిటీని పెంచడంలో అత్యద్భుతమైన రోల్ ప్లే చేస్తున్నాయి. ఇకపోతే ఈ అష్టాక్సాంతిన్ ఇంకో దాంతో పోలుస్తామండి. అందరికీ తెలిసినది అశ్వగంధ అనేది మన ఆయుర్వేదంలో చాలా పేరున్న ప్రోడక్ట్. ఈ అశ్వగంధ కంటే కూడా అష్టాక్సాంతిన్ బెటర్ అండి. ఇందాక నేను క్లోరెల్లాకి చెప్పానండి స్పిరులినా కంటే గొప్పదని. ఆస్టాక్సాంతిన్ అశ్వగంధ కంటే చాలా గొప్పదండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే న్యూ యంగ్ అనే కంపెనీ ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించింది, ఎంత బెటర్మెంట్గా ఆలోచించింది, ఎట్లాంటి అద్భుతమైన ప్రోడక్ట్ని తెచ్చిపెట్టింది. మిగతా కంపెనీస్లో వీటితో మాత్రమే సర్ది పెట్టుకుంటే ఇంతకంటే మనం ఏం చేయగలము, ఇంతకంటే బెటర్మెంట్ ఏం చేయగలము అనే అద్భుతమైన ఆలోచన చేసి ఆస్టాక్సాంతిన్ని ఇక్కడ పెట్టడం అండి. కోకొల్లల టెస్టిమోనీ చూసాం. ఏంటో తెలుసా, ఐ రిలేటెడ్ డిసీజ్, ముఖ్యంగా కొంచెం పెద్దవాళ్ళైనాక ఏజ్ రిలేటెడ్ ఐ డిజార్డర్స్ అంటామండి. మన దగ్గరే బోల్డ్ టెస్టిమోనీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను స్పెట్స్ లేకుండా న్యూస్ పేపర్ చదువుతున్నామండి అని. ఈ ఏజ్ రిలేటెడ్ ఐ డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిజార్డర్స్ ని తగ్గించడంలో ఆస్టాక్సాంతిన్ నెంబర్ 1 రోల్ ప్లే చేస్తుందండి. మన కళ్ళారా చూసాం కదా ఎంతో మంది స్పెట్స్ లేకుండా ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాం అనేది. దానికి కారణం మన క్యూర్ సెల్లో ఉన్నటువంటి ఆస్టాక్సాంతిన్. దీంతో పాటు ప్రీ మెచ్యూర్డ్ స్కిన్ ఏజింగ్, అంటే వయసుకు రాకముందే స్కిన్ మూతపడము, ముసలి వాళ్ళలాగా కనిపించడము చాలా మందికి జరుగుతున్న సహజమైన ప్రక్రియ. ఇది సహజంగా ఎందుకుంటున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా తయారయ్యాయి కాబట్టి. అయితే ఈ సమస్య నుంచి మనకు ఆస్టాక్సాంతిన్ కాపాడుతుంది. ఈ ప్రీమెచ్యూర్డ్ స్కిన్ అనేది రాకుండా అత్యద్భుతంగా మనకు హెల్ప్ చేస్తుందండి ఆస్టాక్సాంతిన్. ఇకపోతే కిడ్నీ డ్యామేజ్, ఏదైతే కిడ్నీ డ్యామేజ్ ఉందో దానిని తగ్గించడంలో మన ఆస్టాక్సాంతిన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే మన అందరికీ తెలిసి విటమిన్ ఈ గురించి అందరికీ తెలిసింటదండి. స్కిన్ కి చాలా మంచిది, స్కిన్ కి చాలా మంచిది, స్కిన్ కి చాలా మంచిది అని.
ఎన్నో టాబ్లెట్ రూపంలో ఇంకో రూపంలో తీసుకుంటుంటారు. అయితే మన అస్టాక్సాంతిన్ అనేది విటమిన్ ఈ కంటే 550 టైమ్స్ మోర్ పొటెంట్. ఒకసారి ఊహించండి, ఆలోచించండి. మన విటమిన్ ఈ ఏదైతే ఉందో దానికంటే 550 టైమ్స్, అన్ని రెట్లు ప్రభావితమైనది, మోర్ పొటెంట్. ఇంకా అద్భుతం చెప్పాలంటే స్లీప్. చాలా మందికి స్లీప్ డిజార్డర్తో బాధపడుతుంటారండి, డిప్రెషన్ వెళ్ళిపోతుంటారు నిద్ర పట్టక. సో మన అష్టాక్సాంతిని ఈ స్లీప్ ని ఇంప్రూవ్ చేయడంలో చాలా అత్యద్భుతంగా హెల్ప్ చేస్తుందండి. తద్వారా ఎప్పుడైతే ప్రశాంతంగా నిద్రపోతారో ఈ డిప్రెషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడడంలో హెల్ప్ చేస్తుంది. మనం చూసాం టెస్టిమోనీస్. అంతకుముందు నాకు ఇలాంటి ఆలోచన ఉండేది సార్, అలాంటి ఆలోచన ఉండేది సార్, ఇంత డిప్రెషన్లో ఉండేవాళ్ళం సార్, ఇప్పుడు నాకు క్యూర్ సెల్ తీసుకున్న తర్వాత బెటర్గా ఉంది సార్ అని. మన క్యూర్ సెల్లో ఉన్న అష్టాక్సాంతిన్ అండి ఆ స్లీప్ మంచిగా రావడానికి, ఆ డిప్రెషన్ పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది. సరే, ఇకపోతే లాస్ట్ వన్, మన క్యూర్ సెల్లో ఉన్న ఇంగ్రీడియంట్ ప్లాంట్ బేస్డ్ omega-369. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి అందరికీ తెలిసే ఉంటుంది. సో దాని గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈ హార్ట్కి, బ్రెయిన్కి, మజిల్ రికవరీకి, అంటే హార్ట్ హెల్త్ని కాపాడుతుంది, బ్రెయిన్ హెల్త్ని కాపాడుతుంది. ఈ మజిల్ రికవరీ, చాలా మందికి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఈ మజిల్ సెల్స్ అయితే పోతాయో ఆ మజిల్ సెల్స్ని రికవర్ చేయడానికి మన ఈ omega-369 హెల్ప్ చేస్తుందండి. అలాగే ఇది అందరికి తెలిసి ఉంటుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది మనకి బ్లడ్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రిస్క్ ఆఫ్ డిమెన్షియాని తగ్గిస్తుందండి. చూడండి, డిమెన్షియా, మతిమరుపు, మానసిక స్థితి సరిగా లేకపోవడం, ఈ రోజులో ఉన్న డిప్రెషన్కి, అంటే దైనందిక జీవితంలో ఉన్న స్ట్రెస్కి చాలా మందికి మతిమరుపు రావడం, ఏదో ఎక్కడో పెట్టేసి ఎక్కడ పెట్టామని వెతకడం, ఇలాంటి మతిమరుపు, ఈ మానసిక స్థితి సరిగా లేకపోవడం, అంటే ఏ డెసిషన్ తీసుకోవాలో ఎగ్జాక్ట్గా డెసిషన్కి రాకపోవడం, ఇలాంటి చాలా సమస్యలు అండి. వీటన్నింటి కలిపి మనం డిమెన్షియా అంటాం. ఈ డిమెన్షియా యొక్క రిస్క్ని తగ్గించడంలో ఈ omega-369 ఎస్పెషల్లీ ప్లాంట్ బేస్డ్ ఒమేగా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దాంతోపాటు నర్వస్ సిస్టమ్ ఫంక్షన్, ఈ నర్వస్ సిస్టమ్ అంటే మన వెన్నెముక, ఆ తర్వాత బ్రెయిన్, ఇందులో ఎక్కువ భాగంలో ఉన్నటువంటి న్యూరాన్స్ ఇక్కడే ఉంటాయండి, బ్రెయిన్, మన స్పైనల్ కార్డ్లో. ఈ నర్వస్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది. ఒకవేళ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే omega-369 ఇవి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా అండి? బ్రెయిన్ ఫాగ్ అనే ఒక కండిషన్ వస్తుందండి. బ్రెయిన్ ఫాగ్ అంటే ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, ఈ కన్ఫ్యూజన్స్లో ఉండిపోవడము, ఈ మతిమరుపు ఉండడము, దేని మీద ఫోకస్ చేయకపోవడము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ నర్వస్ సిస్టమ్ సరిగా పని చేయకపోవడం వల్ల. ఈ నర్వస్ సిస్టమ్ ఎందుకు పని చేయట్లేదు? తగిన మోతాదులో ఈ ప్లాంట్ బేస్డ్ omega-369 ఏదైతే ఉన్నాయో, అనిమల్ బేస్డ్ కూడా ఉన్నాయి, కానీ స్ట్రెస్ ఎందుకు చేస్తున్నారు ప్లాంట్ బేస్డ్ అని? దానికంటే ఇవి అత్యద్భుతంగా పనిచేస్తాయి. సో ఈ బ్రెయిన్ ఫాగ్ అనే కండిషన్ నుంచి బయటపడడంలో మన క్యూర్ సెల్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. సో తద్వారా ఈ డిప్రెషన్ తగ్గడం కానీ, ఈ జాయింట్ పెయిన్స్, ఎంతమంది చూసామండి జాయింట్ పెయిన్స్ తగ్గాయి అని? సో వీటన్నిటికీ మన క్యూర్ సెల్ అనేది ఒక ఫుల్లీ ప్యాక్డ్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇనిషియల్లో చెప్పుకున్నాం, మన సెల్ లోపల అణువులు, పరమాణువులు అవి తిరుగుతూ ఉంటాయండి, దాని పని అవి చేస్తూ ఉంటాయండి, దాన్ని డిస్టర్బ్ చేయకుండా దానికి కావాల్సిన మనం ఇవ్వాలి అని. ఇవన్నీ వాటికి ఇచ్చేటువంటి ముడి సరుకు అండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ బ్లూబెర్రీ కానివ్వండి, అసాయి బెర్రీ కానివ్వండి, బార్లీ గ్రాస్ కానివ్వండి, క్లోరెల్లా కానివ్వండి, ఈ బ్లాక్ కోష్, అస్టాక్సాంతిన్, omega-369, ఇవన్నీ కూడా స్టార్టింగ్ లో చెప్పాం కదా, దానికి కావాల్సిన రైట్ ఫుడ్ ఇవ్వాలని, రైట్ ముడి సరుకు ఇవ్వాలని. ఇవన్నీ రైట్ ముడి సరుకులు. అన్నిటికంటే అద్భుతం ఏంటంటే మన న్యూ యంగ్ అనే ఒక కంపెనీ వీటన్నిటిని పరిశోధించి అన్నిటిని ఒక చోట చేర్చి ఒక క్యూర్ సెల్
అనే ఒక ప్రోడక్ట్ రూపంలో మనకి ఇవ్వడం అండి. ఇంతకంటే అద్భుతం ఏంటంటే దీన్ని సంగ్రహించి మన గ్రేట్ లీడర్ ద లయన్ ప్రసాద్ గారు ఎంతో పరిశోధించి దానికోసం ఎంతో కష్టపడి దాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు చూడండి. వీటన్నిటికంటే ఇంకా అద్భుతం అండి. ఎందుకంటే ఆ పర్సనే కనుక లేకపోతే ఇది మన దగ్గరకు వచ్చేది కాదు, దీని బెనిఫిట్స్ మనం పొందేవాళ్ళం కాదు. ఎస్ సార్, ఇంతటితో నా సెషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లయన్ ప్రసాద్ సార్కి, గ్రేట్ లీడర్స్ అందరికీ అండ్ మన టీమ్ లయన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడితో నా సెషన్ ముగిసింది. థ్యాంక్ యూ సార్.